జై శ్రీకృష్ణ అలనాటి కథలకి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ కాకి చిలక పండు జాంకాయ. అనగనగా ఒక చింత చెట్టు మీద ఒక చిలక, ఒక కాకి చిన్న గూట్లలోని నివసిస్తూ ఉండేవంట. చెరో గూట్లోని. అయితే చిలక తెల్లవారుజామున లేచి జామ తోటకి వెళ్ళి జామ తోట మొత్తం తిరిగి దూర జామ పండ్లు ఏరి తెచ్చుకునేదంట. అయితే కాకి మాత్రం బద్ధకస్తురాలంట. లే ఎప్పుడు ఆలస్యంగా లేచి జామ తోటకి వెళ్ళి బద్ధకంగా దొరికిన ఏదో పచ్చి జామకాయ తెచ్చుకొని వచ్చేసేదంట. చిలక, కాకి 2 కలిసి ఏట్లోకి వెళ్ళి స్నానం చేసి పళ్ళు తోముకుని వచ్చేవంట. అయితే చిలక, కాకి కలిసి ఒకరోజు పళ్ళు తోముకోవడానికి నది దగ్గరికెళ్ళినప్పుడు చిలక ఏం చేసిందంట, శుభ్రంగా పళ్ళు తోముకుంటుందంట. కానీ కాకి ఏం చేసిందంట, డొల్లు మొఖం కడిగి 2 చుక్కలు వంటి మీద చల్లుకుని తూతూ మంత్రంగా స్నానం అయిపోయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిందంట. చిలక దూర జాంపండు తీసుకొని పారిపోయిందంట. అది తెలియక చిలకేం చేసింది, శుభ్రంగా పళ్ళు తోముకొని, స్నానం చేసి ఇంటికి వచ్చిందంట. ఇంకేముంది, దోజాంకాయ లేదు, పక్కన కాకమ్మ లేదు. చిలక్కి ఇంకేం చేయాలో తెలియక తోచక ఒక చెట్టు దగ్గర కిందెక్కడో కూర్చుని ఏడుస్తుందంట. ఊ అని ఏడుస్తుందంట. అప్పుడు అటుగా వెళ్తున్న పార్వతీ పరమేశ్వర్లు వన విహారానికొచ్చి చిలక ఏడుస్తూ ఉండడం చూసారంట. చూసి ఇలా అడిగారంట. "చిలకమ్మ, చిలకమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు?" అని అడిగారంట. అప్పుడు చిలక "హ్మ్, కాకి నా దూర జాంపండు ఎత్తుకుపోయింది" అని అందంట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు అది విని ఆశ్చర్యపోయి, "అయ్యో తల్లి ఏడవకమ్మా, నేనున్నాను కదా! నువ్వు ఇక నుంచి కొంచెం ముందుకెళ్ళు. నీకు చిన్న గొయ్యి తవ్వు నువ్వు. నీకు చిన్న బంగారం దొరుకుద్ది. ఇంకొంచెం ముందుకెళ్ళు. అక్కడ కొంచెం పెద్ద గొయ్యి తవ్వు. నీకు పెద్ద బంగారం దొరుకుద్ది. సంతోషంగా జీవించు" అని చెప్పి దీవించి వెళ్ళిపోయారంట. అప్పుడు చిలక చాలా సంతోషపడిపోయి కొంచెం ముందుకెళ్ళి చిన్న గొయ్యి తీసిందంట. దానికి చిన్న బంగారం దొరికిందంట. ఇంకొంచెం ముందుకెళ్ళిందంట. అక్కడ కొంచెం పెద్ద గొయ్యి తీసిందంట. అక్కడ పెద్ద బంగారం దొరికిందంట. అప్పుడు ఆ బంగారాన్నంతని తీసుకొచ్చుకొని పెద్ద కోట కట్టుకుందంట. బంగారు కోట. కట్టుకొని చుట్టూరుని బోలెడంత ఉద్యానవనం వేసుకొని, మంచి జామ తోటలేసుకొని అసలే చిలక్కి జామ పళ్ళంటే చాలా ఇష్టం. అందులో దోర జామ పళ్ళంటే మరీ ఇష్టం. ఇంకా మొత్తం జామ తోటేసుకొని కోటలో కూర్చుని శుభ్రంగా పరివారంతో జామ పళ్ళు తెచ్చుకుని, ఆ ఉద్యానవనంలో ఉయ్యాల్లో విహరిస్తా శుభ్రంగా తింటూ ఉండేదంట. ఆ కోటలో కూర్చుని. అయితే ఒకరోజు తెల్లవారుజామునే చిలక ఏం చేసిందంట, పొద్దున్నే తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసిందంట. చేసి జుట్టు ఆరబెట్టుకుంటుందంట కిటికీ దగ్గరికొచ్చి. అప్పుడు అటుగా వెళ్తున్న కాకి చిలకను చూసిందంట. చూసి ఆశ్చర్యపోయిందంట. ఇదేంటి చిలక ఇంత పెద్ద కోటలో ఉంది అని అనుకుని చిలక దగ్గరికొచ్చిందంట. వచ్చి "చిలకమ్మా, చిలకమ్మా నీకింత పెద్ద కోట ఎక్కడిది? ఈ ఉద్యానవనం ఎక్కడిది? ఈ జామ తోటలెక్కడివి? ఇంతమంది పరివారం ఎక్కడిది నీకు?" అని అడిగిందంట. అప్పుడు చిలకందంట, "నువ్వు నా పండు జాంకాయ ఎత్తుకొని పారిపోయావు కదా! అప్పుడు నేను కింద కూర్చుని ఓ దిక్కున కూర్చుని అని ఏడుస్తుంటే, అప్పుడు పార్వతీ పరమేశ్వర్లొచ్చి నాకిచ్చారు" అని చెప్పిందంట. అని జరిగిందంతా చెప్పిందంట. అది విని కాకి ఆశ్చర్యపోయి, కాకి కూడా ఏం చేసిందంట, ఎక్కడైతే చిలక కూర్చుందో అక్కడికెళ్ళి కాకి కూడా కూర్చుని దొంగేడుపేస్తుందంట. ఊ అని ఏడుస్తుందంట. అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు వన విహారానికొచ్చి ఏడుస్తున్న కాకిని చూసి, "కాకమ్మ, కాకమ్మ ఏడవకమ్మ ఎందుకేడుస్తున్నావు?" అని అడిగారంట. అప్పుడు కాకందంట, "చిలక చిలక నా పండు జాంకాయ ఎత్తుకుపోయింది" అందంట. అది విని పార్వతీ పరమేశ్వర్లిద్దరూ నవ్వుకొని, "సరే ఇక నుంచి కొంచెం ముందుకు వెళ్ళు. నీకు అక్కడ చిన్న గొయ్యి తవ్వు. నీకు చిన్నది తడతది. ఇంకొంచెం ముందుకెళ్ళు. అక్కడ కొంచెం పెద్ద గొయ్యి తియ్యి. అక్కడ నీకు పెద్దది తడద్ది. ఎవరు చేసిన దానికి వారు తగ్గ ఫలితం అనుభవించాలి" అని చెప్పి దీవించి తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయారంట. అప్పుడు కాకేం చేసిందంట, అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి చిన్న గొయ్యి తీసిందంట. అక్కడ దాంట్లోంచి తీయగానే చిన్న తేలొచ్చి పుటుక్కన కుట్టిందంట.
కాకి తేలు కుట్టగానే అమ్మ బాబోయ్! అమ్మ బాబోయ్! అని చెప్పి అనడం మొదలుపెట్టిందంట. అయినా సరే కాకికి బుద్ధి మారలేదంట. ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడ ఇంకా పెద్ద గొయ్యి తవ్విందంట. ఈసారి ఇంకా పెద్ద తేలొచ్చిందంట. తేలొచ్చి కాకిని మళ్ళీ కుట్టిందంట. కుట్టగానే దెబ్బకి కాకి చచ్చిందంట. అంతే. చిలకేం చేసిందంట, శుభ్రంగా ఆ ఉద్యానవనంలో నివసిస్తా, శుభ్రంగా తిరుగుతా, ఆ జామ తోటలో అన్ని జామ పళ్ళు తెచ్చుకొని, ఆ భవనంలో కూర్చొని శుభ్రంగా తింటా, తను సంతోషంగా, ఆనందంగా జీవిస్తుందంట.